నిజంగా నా లైఫ్లో ద బెస్ట్ గణేష్ చతుర్థి ఏమన్నా ఉందంటే అది ఇయరే. చాలా అంటే చాలా కనెక్షన్స్ బిల్డ్ అయినాయి, నాకు చాలా బాండ్స్ అనేవి బిల్డ్ అయినాయి. లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఈవెన్ పడుకొని కూడా పడుకోలేదు. 11 days నిద్ర లేదు, ఫుడ్ లేదు, నవ్వుతానే ఉన్నాం ఫ్రెండ్స్తో. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే లెట్స్ గో టు రైనాక్స్. చెప్పాను కదా గ్లౌజెస్ తీసుకోవాలని చెప్పేసి. పోనీ అన్న బాబు పక్కెళ్ళాడుకోమ్మా, కరుణించవయ్యా నన్ను. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అందరికీ. వెల్కమ్ గాయస్. సో ఆఫ్టర్ 15 days అనుకుంటా కదా, ఫస్ట్ టైం ఇంత గ్యాప్ వచ్చింది మన యూట్యూబ్ ఛానల్లో. ఎందుకు వచ్చిందో ఏంటో అసలు నాకు ఇంత కూడా ఐడియా లేదు. తెలియకుండా గ్యాప్ అయితే వచ్చేసింది. సో ఈ 15 daysలకి 10 days 11 days నేను ఏం చేశానో ఏంటో మీకు మొత్తం మోటో వ్లాగింగ్లో అయితే చెప్తాను. చాలా మిస్ అయ్యాను రా మిమ్మల్ని, ప్రతి ఒక్కరిని చాలా అంటే చాలా మిస్ అయ్యాను. నిద్ర లేస్తంతోనే యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకునేటోడిని. ఈ 11 రోజులు నేను యూట్యూబ్ అంటే ఏంటో కూడా మర్చిపోయాను. నిజంగా ఎందుకు మర్చిపోయానో దాని రీజన్ ఏంటో ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు కూడా చాలా కొత్తగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను కదా. ఎందుకో ఈరోజు క్లైమేట్ అనేది చాలా హ్యూమిడ్ ఉంది. నాకు కూడా ఎప్పుడు స్వెట్టింగ్ అనేది వస్తుంది. సో మోటో వ్లాగింగ్లోకి వెళ్ళిపోయి మీతో మళ్ళీ కలుస్తాను. అండ్ ఐఎమ్ బ్యాక్. సో ఐఎమ్ హ్యాపీ మీ దగ్గరకు వచ్చినందుకు, మీతో కలిసి మళ్ళీ నా జర్నీని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు ఏం చేస్తున్నాం, ఈ వ్లాగ్ ఏంటో బైక్ మీద వెళ్ళి మాట్లాడుకుందాం. సో బాయ్. వా, క్లైమేట్ ఎంత బాగుంది. సో యాక్చువల్గా నేను ఇప్పుడు ఒకటి షూట్ చేశాను. ఇన్ని రోజులు నేను ఏమంటారు మోటో వ్లాగింగ్ కాకుండా నార్మల్ వ్లాగింగ్ చేశాను కదా. సో అందుకని చెప్పేసి నేను హైపర్ వీలో కాకుండా లీనియర్ మోడ్లో పెట్టాను. అంటే అల్ట్రావైడ్ కాకుండా నార్మల్ యాంగిల్లో పెట్టి ఉంచాను నేను. సో అందుకని చెప్పేసి ఇందాక చూసారు కదా, ఆ యాంగిల్ వచ్చింది. నవ్వు వస్తుంది కొన్నిసారి ఇట్లాంటి సిల్లీ మిస్టేక్స్ చేసినప్పుడు. ఈ సిల్లీ మిస్టేక్సే చాలా కాస్ట్లీ అయితే మనకు తర్వాత. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా, ఈ గల్లీ మొత్తం వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను, ఆగండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఈ వర్షం ఏంటో అసలు నాకు అర్థం కావట్లే, ఆగని కూడా ఆగట్లేదు. ఇన్ని రోజులు పడలేదు భయ్యా. నేను వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి కెమెరా హెల్మెట్కి పెట్టేనే లేదో స్టార్ట్ అయింది చూడండి. దన్ పడతానే ఉంది వర్షం. సో నేను ఎక్కడికి వచ్చానో చూపిస్తాను, ఆగండి. లెఫ్ట్ తిరగంలోనే టడం. ఈ గల్లీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. సో బేసిక్గా మన గణేశుడు ఏదైతే ఉన్నాడో ఆ చెట్టు కనిపిస్తుంది చూసారా, ఆ చెట్టు కిందనే మనం షెడ్ వేసి మన గణేశుడిని అయితే పెట్టాము. ఈ చెట్టు కిందనే మన గణేశుడిని అయితే పెట్టాము. చూస్తుంటే క్రేజీ ఫీలింగ్ వస్తుంది నాకు, బట్ చాలా బాధేస్తుంది. జస్ట్ ఒక 4 days బ్యాక్ వరకు ఇక్కడ మనం గణేష్ షెడ్ని వేసి గణేశుడి కోసం ఉన్నాము. అందరు ఫ్రెండ్స్ అందరం కలిసి క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ గణేష్ షెడ్డే లేదు. నిజంగా నా లైఫ్లో ద బెస్ట్ గణేష్ చతుర్థి ఏమన్నా ఉందంటే అది ఇయరే. అలా ఎందుకంటున్నా అంటే నిజంగా చాలా అంటే చాలా కనెక్షన్స్ బిల్డ్ అయినాయి, నాకు చాలా బాండ్స్ అనేవి బిల్డ్ అయినాయి. మంచి కొత్త ఫ్రెండ్స్ అందరూ నాకు ఫామ్ అయ్యారు ఇక్కడ. నేను నా లైఫ్లో కూడా అనుకోలేదు. లైక్ నేను అందరి గురించి ఆలోచిస్తానని నాకు తెలుసు, బట్ నా గురించి కేర్ తీసుకునే వాళ్ళని నేను జస్ట్ ఈ ప్లేస్లోనే కలిసాను. ఈ మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ బాధ కూడా ఉంది అక్కడ గణేశుడు లేడని చెప్పేసి. చాలా మంచి ఫ్రెండ్స్ని అయితే నేను ఏమంటారు కలిశాను ఇక్కడ. నేను నా కోసం ఎట్లా అంటే నేను అందరి కోసం ఆలోచిస్తూ ఉంటా, బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు నా కోసం ఆలోచించారు. ఎంతగానో ఆలోచించారంటే గణేష్ చతుర్థి లైక్ పూజలు అయ్యే సమయంలో, లైక్ పూజలో అయ్యే టైంలో ప్రతి మినిట్ వీళ్ళు కొన్ని నావి నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్వి కొన్ని
క్యూఆర్ కోడ్లో సెట్ చేసి లైక్ ప్రింట్ చేసి పేపర్స్ మీద ప్రతి ఒక్కరికి ఇచ్చేటోళ్ళు. అండ్ ఈవెన్ మైక్ పట్టుకొని సబ్స్క్రైబ్ టు అక్షయ్ కోండ్రో, సబ్స్క్రైబ్ టు అక్షయ్ కోండ్రో, ఫాలో టు అక్షయ్ కోండ్రో అని చెప్పేసి అంటే చాలా జాయల్గా ఫన్నీగా చాలా అట్లాంటి మూమెంట్స్ చాలా చేశారు. నాకు అవి అప్పుడు చాలా ఫన్నీ అనిపించినాయి. ఇప్పుడు అవన్నీ చూసుకుంటుంటే నా కోసం లైక్ ఎంత కేర్ చూపించారంటే వీళ్ళు. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ గైస్. మిమ్మల్ని నేను ఇప్పటికీ వదులుకోను. నేను అందరూ నన్ను అనేటోళ్ళు, రోజు ఆట పట్టించేటోళ్ళు, నువ్వంటే పెద్దోడివి లైక్ ఫన్నీగా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్వి, యూట్యూబర్వి, నువ్వు మమ్మల్ని పట్టించుకో అది ఇదని. నేనే ఎక్కువ వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్ చేస్తున్నా. దొంగన కొడుకులు ఒక్కళ్ళు కూడా రిప్లై అయ్యట్లే. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట, అందుకనే వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. సో ఈరోజుతో ఆ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. మళ్ళీ రేపటి నుంచి అందరం కలిసి మేబీ మంచి ఫన్నీ వ్లాగ్స్ అయితే తీస్తాము. నేను ఈ 11 days వ్లాగ్ ఎందుకు తీయలేదంటే, నిజం చెప్తున్నా, యాక్చువల్గా నేను ఏం చేసినా కానీ మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది నాకు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ 11 days ఆ మూమెంట్స్ని నేను ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ఆ మూమెంట్స్లో మునిగిపోయాను నేను. అస్సలు నాకు వేరే ప్రపంచం కూడా గుర్తు రాలేదు తెలుసా. మా మమ్మీ అయితే తిట్లు పెట్టింది నాకు, 11 days ఇంటికి కూడా రాలేదు నువ్వు అని. అంత ఇన్వాల్వ్ అయిపోయాం మేము అక్కడ. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఈవెన్ పడుకొని కూడా పడుకోలేదు. 11 days నిద్ర లేదు, ఫుడ్ లేదు, నవ్వుతానే ఉన్నాం ఫ్రెండ్స్తో. గణేశుడు ఏమంటారు తీసుకొచ్చాడు అనుకుంటా అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అట్లా కలిపాడు అందరినీ. ఒక్క నిమిషం బయట ప్రపంచంకి సంబంధం లేకుండా 11 days ఎంజాయ్ చేసాం తెలుసా మేము. అది ఎంత గ్రేట్ అనిపిస్తుందంటే నాకు ఆ మూమెంట్స్ అన్నీ. నేను ఏమేమి చేసానో ఈ 11 days నా దగ్గర ఉన్నాయి, వీడియోస్ అన్నీ షూట్ చేసుకున్నా అప్పుడప్పుడు. సో కొంచెం ఆ ఫన్నీ క్లిప్స్ అన్నీ నేను ఈ వీడియోలో కొలాయిడ్ చేస్తాను, లైక్ పెడతాను. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఈ గల్లీలోకి ఎందుకు వచ్చానంటే, నేను ఈ మూమెంట్ చూపిస్తాం కోసమే వచ్చాను. కొన్ని రోజుల ముందర ఎలా ఉండే ఈ గల్లీ ఇప్పుడు ఎలా అయిపోయింది మొత్తం బోసి అని చెప్పేసి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మనం రైనాక్స్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాము. నేను చాలా రోజుల నుంచి గ్లౌజ్ వేసుకోనాలి అని అంటున్నాను. సో అది ఈ రోజుకి సెట్ అయింది. చిన్నపిల్లలు సౌండ్ నేను బాగా ఎక్సైట్ అవుతున్నారు. లిటరల్గా ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇన్ని డేస్ గ్యాప్ వచ్చింది. అంటే నేను ఆ మూమెంట్స్ని అనేది ఎంజాయ్ చేశాను వాళ్ళతో. ఎంత గుడ్ పర్సన్స్ అంటే ఎంత మంచోళ్ళు అయితే నేను అంతగానం ఇన్వాల్వ్ అయిపోయి ఉంటా చెప్పండి. లైక్ ఈ గణేష్ చతుర్థి అయితే నిజంగా నాకైతే చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. అలా ఎందుకంటున్నా అంటే, ఎప్పుడో విడిపోయిన ఫ్రెండ్స్ కలిసారు నాతో, ఎప్పుడో వదిలేసిన ఫ్రెండ్స్ కూడా వచ్చి కలిసారు నాతో, కొత్త ఫ్రెండ్స్ అయ్యారు నాతో, మంచి బాండ్స్, మంచి కనెక్షన్స్ పెరిగినాయి నాకు. అండ్ ఈవెన్ 2-3 మంచిగా ఉన్న ఫ్రెండ్స్ కూడా దూరం అయ్యారు. సో దాంతో ప్రాబ్లం ఏం లేదు నాకు నిజంగా మీ ఇలాంటి ఫ్యామిలీ ఉన్నంత వరకు, మీ యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నంత వరకు నేను దేనికి తల ఉంచాను. నేను చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతాను ప్రతి దానికి. సో ఐఎమ్ సారీ అ లాట్. నేను వీడియోస్ చాలా లేట్ చేశాను. 14 days ఫస్ట్ టైం అనుకుంటా వ్లాగ్ లేకుండా. ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ పెడుతున్నట్టున్నారు మన చింతల్ కుత్బులాపూర్ సిగ్నల్ దగ్గర. బండి మాత్రం అరుస్తుంది భయ్యా నిజంగా. సో సారీ గాయస్, ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు. నాకు కొన్ని మెసేజెస్ కూడా వచ్చినాయి, వీఆర్ మిస్సింగ్ యువర్ వ్లాగ్స్ అని చెప్పేసి. వచ్చేసా ఇంకా బంకలాగా అతుక్కుపోతా మీకు. ప్రతి వీక్ మ్యాక్సిమం 10 daysకి 3 వీడియోస్ అప్లోడ్ చేసేటట్టు ప్లాన్ అయితే వేసుకుంటాను నేను. 10 daysకి 3 ఇన్ ద సెన్స్ మంత్కి 9 అన్నట్టు. అంటే దూల తీరుతుంది భయ్యా మంత్కి 9 అంటే, జోక్ కాదు. ఈ ఎడిటింగ్ వల్ల 3-4 గంటలు ఏమంటారు ఒక్కసారి కూర్చున్నా అంటే 30 గంటలు అవుతుంది భయ్యా వీడియోకి, ఎడిటింగ్కి. అసలు నరకంగా అనిపిస్తుంది స్టార్టింగ్ కాబట్టి. ఎంత స్టార్టింగ్ అయినా కానీ ఎడిటింగ్ అనేది నరకం, దండం ఎడిటింగ్కి. బట్ ఇష్టంతో చేస్తాం కాబట్టి నాకు అర్థం కావట్లేదు. కానీ వ్లాగ్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి, ఇంకా ఇట్లనే ఉంటే కాని పని. పేస్ అనేది పెంచాలి, గేర్ అనేది మార్చాలి. ఇప్పటికీ ఫస్ట్ గేర్లో వెళ్ళాం ఇన్ని రోజులు మనం. సో నేను మన యూట్యూబ్ ఛానల్ని మన బైక్తో పోలుస్తాను గైస్. రాననేస్తున్నా. చాలా అంటే చాలా మింగిల్ అయిపోవాలని ఉంది అందరితో. మన యూట్యూబ్ ఛానల్ని మన బైక్తో కంపేర్ చేద్దాం.
6 స్టేజెస్ లాగా పెట్టుకుందాం మనం. సో మన ఫస్ట్ స్టేజ్ అయితే అయిపోయింది, బ్రేక్ వచ్చేసింది. అండ్ ఈవెన్ 4 months దాటేసింది మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. 4 monthsలో ఇప్పుడు కరెక్ట్గా 1495 ఉన్నారు. ఇంకా 5 వస్తే 1.5K అవుతారు యూట్యూబ్లో. సో 4 monthsలో మన ఫస్ట్ స్టేజ్ గేర్ 1 అయితే అయిపోయింది. సెకండ్ గేర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను నేను. సెకండ్ గేర్లో ఏం చేయాలి అని చెప్పి ఫుల్ టెన్షన్. యాక్చువల్గా 11 days పెట్టాం కదా గణేషుడిని. మిగతా 3-4 days ఏం చేశానంటే ఏం చేయాలా అని థింక్ చేస్తా, ఏం చేయకుండా ఆగిపోయా. అర్థమైంది కదా నేను చెప్పింది, ఏం చేయాలా అని థింక్ చేస్తా, ఏం చేయకుండా ఆగిపోయా. సో అందుకని చెప్పేసి వ్లాగ్ అనేది లేట్ అయిపోయింది. వా జస్ట్ మిస్ తాకుతుండే, చినుకులు పడుతున్నాయి. బట్ డైరీ వేసి అయితే నేను వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈ మైక్ పట్ 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 అని అంటుంది. మైక్ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది వర్షంలో. మరి ఓవర్ వర్షం పడిందంటే ఆగిపోవాల్సి వస్తుంది ఎక్కడో అక్కడ. నాకు ఎందుకో ఓవర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఇక్కడ ఆగిపోవడం బెస్ట్ అనుకుంటా. అసలు చూడండి, వర్షం పడుతుంది పోతుంది, పడుతుంది పోతుంది. నాకు ఈ మైక్ వల్ల భయం వేస్తుంది. అందుకే ఇక్కడ ఏదో బస్ స్టాప్ ఉండే, బస్ స్టాప్ దగ్గర ఒకసారి ఆగి చిన్న హాల్ట్ తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను నేను. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే లెట్స్ గో టు రైనాక్స్. చెప్పాను కదా గ్లౌజెస్ తీసుకోవాలని చెప్పేసి. చాలా రోజుల నుంచి నాకే చాలా అంటే చాలా ఆడ్ అనిపిస్తుంది. ఇట్లా నేనే మోటో వ్లాగింగ్ కోసం గురించి చెప్తాను, లైక్ నేనే సేఫ్టీ గురించి చెప్తాను, అండ్ నాకే గ్లౌజులు లేవంటే చాలా కామెడీ ఉంటుంది, చాలా అంటే చాలా. సో అందుకే ఈరోజు దానికి పుల్ స్టాప్ పెట్టేద్దామని చూస్తున్నాను. ఎన్ని రోజులైంది అసలు బైక్ని పుల్ చేసి లిటరల్గా. హార్ట్కి నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అట్లా పుల్ చేసిన తర్వాత. దేవుడా, చలి దేవుడా. పోనీ అన్న పోనీ అన్న పోనీ అన్న. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నీ అమ్మ రోడ్డు మీద కొట్టుకొని వస్తారు ఏందా అసలు. అరే ఎవరో బ్రో, నాకు అర్థం కావట్లే, ఎవరో కానీ బాగా తిట్టుకుంటున్నట్టున్నారు నేను వ్లాగ్ చేస్తుంటే. అందుకే ఏంటో అసలు ఒక్కసారి బ్రేక్ పడింది. ఏమంటారు నా పట్టుదలతో ఇన్ని రోజులు వ్లాగ్స్కి బ్రేక్ రాకుండా చూసుకున్నాను. ఒకసారి వచ్చి వచ్చింది నీ అమ్మ, ఇంకా వ్లాగ్స్ స్టార్ట్ కూడా చేయలేకపోతున్నాను నేను. స్టార్ట్ చేసానా లేదా మళ్ళీ వర్షం ఒకటి. నాకు నిజంగా ఇట్లాంటివి చూస్తుంటే నవ్వు వస్తుంది కొన్నిసార్లు. బ్రేక్ తీసుకోవాల్సిందే. నాకు ఒకసారి వాయిస్ ఎట్లా వస్తుందో చూసుకోవాలి నేను. చూడండి ఎంత బాగుంది చూడండి మన వెనమాడు. అటు పక్క వర్షం ఏదో పగబట్టినట్టే ఉంది నా మీద. అసలు వర్షమే పడట్లేదు ఎన్ని రోజులు. నిన్న నైట్ నుంచి సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఏందో నేను అనుకుంది నిన్న నైట్ రేపటి నుంచి ఏదేం జరిగినా వ్లాగ్ అనేది తీయాలని చెప్పి. వాట్ ఈస్ దిస్ దేవుడా, కరుణించవయ్యా నన్ను. కొంచెం వదిలేవయ్యా, మా బుజ్జి పాపని నడుపుకోవాలి నేను. ఇట్లయితే కష్టం అండి. సరే మళ్ళీ అయిపోయి వెళ్ళేటప్పుడు కలుద్దాము. తొందరగా ఏదో ఒక షెల్టర్ తీసుకొని అయిపోవాలి. ఇది నాతో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది వర్షం. ఏ సీను దేవుడా, వద్దు దేవుడా, దేవుడా ఆగు దేవుడా, ప్లీజ్ దేవుడా. అయిపోయాడు. ఇట్స్ పోరింగ్ మ్యాన్, ఇట్స్ పోరింగ్. వై దేవుడా వై? ఈ డైలాగ్ ఈరోజు చాలాసార్లు వింటారేమో మీరు, కానీ నా వల్ల కావట్లేదు ఈ వర్షంకి. పోలీస్ మామ రెడీ ఉన్నాడు ఫోటో కొడదామని చెప్పి. నాకేమో వర్షం పడి వస్తుంది, అస్సలు అర్థం కూడా కావట్లేదు. మరి పోలీస్ మామనో లేకపోతే ఏందో నాకైతే అర్థం. ఇక్కడ ఆగడం బెస్ట్ భయ్యా. ఏమో బండిని రివర్స్ గేర్లో తిప్పి మరీ ఆగుతాను నేను. ఇప్పటివరకు ఎప్పుడు అనుకోలే. ఏడకొచ్చి కొడతారువా నీ అమ్మ. వైట్ లైన్ బయట ఉన్నా కూడా వీళ్ళకి వచ్చి ఆగట్లే. ఒక్కొక్కడికి కోపం ఇవ్వ. కొన్నిసార్లు ఇట్లా పేషెన్స్ని టెస్ట్ చేస్తారు చూసారా, లాగి చల్లరు కూడా తగిలియాలనిపిస్తుంది. దేవుడా, దిస్ ఇస్ అన్ఫేర్ దేవుడా. నువ్వు కనుక ఇప్పుడు వర్షం ఆపలేదు అనుకో, చెప్తున్నా దేవుడా, నాకు గన్నెత్తారా ఏం చేస్తా, తడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. దండం పెడతావయ్యా నువ్వు, ప్లీజ్ ఆపవయ్యా. ఈ తాత ఫుల్ అవుట్ అనుకుంటా, డిచ్.
కొంచెం ముందరికి వెళ్ళామంటే చాలు మనకు మంచిగా మెట్రో పిల్లర్ దొరుకుతుంది. ఆ మెట్రో ఏమంటారు దాని కింద నుంచి వెళ్ళిపోవచ్చు మనం మంచిగా మెట్రో బ్రిడ్జ్ నుంచి. ఈ కొంచెం దాటితే బట్ ఈ కొంచెంగానే నాకు ఎందుకో ఎక్కడో 7th సెన్స్లో కొడుతుంది, నాకు ఎక్కడో తడిచిపోతా అని భయం వేస్తుంది నాకు. సో చాలా నేను ఎప్పుడు చిన్న వ్లాగ్ చేద్దామన్నా అది పెద్ద చాటవారంతా చేస్తా, ఇంత వాగుతానే ఉంటా మునిగిపోతా దాని లోపల నిజంగా. సో ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాము. ఈ మధ్యలో ఏమన్నా ఫన్నీ ఏమన్నా జరిగినా లేకపోతే మన మంచి ఇన్సిడెంట్స్ జరిగితేనే షూట్ చేస్తాను. ఇంకా మాట్లాడతాను ఇవన్నీ డైరెక్ట్ ఐనాక్స్లో మాట్లాడుకుందాం. బాయ్. ఆంటీ ఏమో చేస్తుంది ఇందాకటి నుంచి, విమెన్స్ అని అంటారు చూసారా. డోంట్ జడ్జ్ చేయకండి, బట్ నవ్వు వస్తుంది నాకు ఇందాకటి నుంచి చూస్తుంటే ఎందుకో. ఆ బ్రేక్ వేసే విధానం మీ కాళ్ళు కింద పెట్టి వేస్తారు బ్రేక్స్. సారీ గర్ల్స్, లేడీస్ ఏమనుకోకండి, నవ్వు వస్తుంది, నేను అందుకే అంటున్నాను. సారీ, నన్ను జడ్జ్ చేయకండి. ఓకే, ఓవర్టేక్ చేసేద్దాం, మనకొద్దు. తడిచిపోతున్నావురా, జరగండి ప్లీజ్ రా. కెమెరా ఉందిరా, కాలు మొక్తారా. అబ్బా సాయిరామ్. 2 నిమిషాలు ప్యాక్ నాకైతే తడిచిపోతుందేమో అని చెప్పి కెమెరా. ఒరి అమ్మ గాయ్స్, సముద్రం వచ్చింది గాయ్స్. ఐ విల్ ఎంజాయ్. నాకు ఇట్లా వర్షాలు పడినప్పుడు ఎంజాయ్ చేస్తా, కానీ కెమెరా ఒక్కటే రెస్పాన్సిబుల్గా ఉండాలి. దీని గురించి ఏదో ఒకటి చేయాలి. ఒక్కలో ఇంకా మొత్తం డిసెంబర్ వరకు వర్షాలు పడతానే ఉంటాయి. ఏదో ఒకటి చేసి దీన్ని వాటర్ ప్రూఫ్ అయితే చేయాలి. ఆల్ ద బెస్ట్. మెసేజ్ చేయి ఇన్స్టాలో. ఓకే, బాయ్. మామూలు పనులకి ఇదే బండి వేసుకొని తిరుగుతా, అదే బెస్ట్. ఓకే, బాయ్. ఇతను ఎవరో బండిని చూసి ఆగాడు. సో అతన్ని కూడా సేమ్ డ్యూక్ 390 అంట. రైట్ నుంచి వెళ్తానికి లేదనుకుంటా. బాయ్స్ ఎక్కేసేద్దాం. అతన్ని కూడా డ్యూక్ 390 అంట. నాకు సందీప్ నాదింపల్లి దగ్గర నాకు క్లోజ్ నాకు అని అంటుంటే వింటా ఉన్నాను. సో ఈ వర్షం వల్ల నా బ్యాటరీకి ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకే నాకు ఈ వర్షంలో వెళ్తామంటే భయం. ఓ ఒక్కసారి చూడండి, అసలు హైదరాబాద్ హిట్స్ డిఫరెంట్ డ్యూరింగ్ రైనీ సీజన్. నిజంగా మొత్తం ఫాగీ బిల్డింగ్స్, స్కై స్కేపర్స్, అసలు వేరే లెవెల్ ఉంది కదా. రిస్క్ తీసుకొని నేను బ్లాగ్ చేస్తున్నాను నేను ఈ వర్షంలో. ఫుడ్ వినిపిస్తున్నాయి బాబ్స్ అండ్ బ్యాంక్స్. హే థార్ రాక్స్, ఫస్ట్ టైం చూస్తున్నా రోడ్ మీద థార్ రాక్స్. కొంచెం వెరైటీ ఉందిరా నిజంగా, చాలా కొత్తగా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. రోడ్డు మీద లెంత్ ఎక్కువ కనిపిస్తుంది. ఇట్స్ కూల్. నార్మల్గా వీడియోస్ చూసి నేను ఏదో అనుకున్నా కానీ యా బాగుంది. సో బాయ్ థార్ రాక్సీ. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మన రైనాక్స్ స్టోర్కి. ఏంటో నేను ఇప్పుడే గుర్తొచ్చింది నాకు, రైనాక్స్ స్టోర్కి వెళ్తున్న ప్రతిసారి వర్షం పడ్డది ఇప్పటి వరకు. గుర్తే ఉండాలి మీకు. దాటేసాం, అందుకే తొందర పడకూడదురా అక్షయ్. తొందర పడితే ఇంతే జరుగుతుంది. వెళ్దాం, లోపలికి వెళ్దాం.
వెళ్ళిపోయి గ్లౌజెస్ తీసుకొని రిటర్న్ అయిదాం. మనకి దీనికి డైలీ కస్టమర్ అయిపోయాము. అన్న గ్లౌజ్ కావాలి. నా దగ్గర గ్లౌజ్ ఉండేది, ఇది ఒక గ్లౌజ్ ఎగిరిపోయింది, ఒక గ్లౌజ్ మిగిలింది. ఇది బెస్ట్ అంటారా? కొత్తవి చూద్దాం, ఏమన్నా వచ్చినాయా? లేవా అసలు? అది బాగా నచ్చినాయి అన్న నాకు. అవి స్టాక్ అయిపోయినాయి. ఓకే, ఒకటే టోర్నాడో అర్బన్ ఎక్స్ 2 స్టాక్ అయిపోయినాయి. ఏమైందంటే రైనాక్స్ పడ్డప్పుడు ఆ స్లైడర్స్ ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. కాకపోతే దీంట్లోనే థర్మల్స్ ఇంక్లూడ్ ఉండడం వల్ల అండ్ మన ఆర్సీ కాబట్టి మనం ఇట్లా బెండి వేసేటప్పుడు కష్టం అవుతుంది అని అంటున్నారు. వా, ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఫుల్ హ్యాండ్ గ్లౌజ్ వచ్చేసి, ఒక్కసారి ఆగండి. ఈ ఫుల్ హ్యాండ్ గ్లౌజులు చాలా బాగున్నాయి, నాకు కూడా బాగా నచ్చినాయి. సో నేను అనుకున్న గ్లౌజ్ చూపిస్తాను ఆగండి, టోర్నాడో అని చెప్పేసి. ఆ గ్లౌజెస్ డిస్కంటిన్యూ అయిపోయినాయి అంట, అవి రావంట. సో ఈ గ్లౌజెస్ తీసుకోమని కన్విన్స్ చేస్తున్నారు. సో బేసిక్గా ఇప్పుడు మీకు చూపించాను కదా ఫుల్ హ్యాండ్ గ్లౌజెస్ వచ్చేసి, ఆ గ్లౌజెస్ మన ఆర్సీ కదా, ఆర్సీకి కూర్చున్నప్పుడు ఇలా అంటాం కదా, ఇలా అన్నప్పుడు ఇదే బెండ్ అవుతుంది చూసారా. ఆ ఫుల్ హ్యాండ్ గ్లౌజెస్ వచ్చేసి మొత్తం ఇక్కడ వరకు వస్తాం వల్ల ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది పెయిన్ వస్తుంది అన్నమాట. సో అదే ఆలోచిస్తున్నాను, తీసుకోవాలని ఉంది. ఓకే, 5700 అయినా చాలా టెంప్ట్ అవుతున్నా తీసుకోవాలని చెప్పేసి. బట్ నాకు కంఫర్ట్ ఈజ్ మెయిన్ కదా, షో ఏముంది, కంఫర్ట్ ఈజ్ మెయిన్. డైలీ రైడ్కి నేను ఇది తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఇప్పటికైతే లాంగ్ వెళ్ళేటప్పటికి నేను ఏమైనా మంచిది తీసుకుంటాను మళ్ళీ, బట్ డైలీ కోసం ఐ వాంట్ టు టేక్ దిస్. ఇది వచ్చేసి డైలీ కమ్యూటింగ్కి కోసం గ్లౌజెస్ అంట. క్రామ్స్టర్ బై రైనాక్స్ అని ఉంది. యా చూడండి, క్రామ్స్టర్ బై రైనాక్స్ అని చెప్పేసి. సో ఇది బాగా నచ్చింది నాకు. దీనికి స్లైడర్ కూడా వచ్చింది, జస్ట్ 1700 రూపీసే అని అన్నారు. సో 1700 రూపీస్కి డైలీ కమ్యూటింగ్కి తీసేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను నేను. ఆ టోర్నాడో నాకు కావాల్సిన గ్లౌజ్ అయితే లేదంట ఇక్కడ. సో నాకు కావాల్సిన గ్లౌజ్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ చేయమని చెప్పాను, లైక్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను. అవి వచ్చిన తర్వాత వచ్చి పర్చేజ్ అయితే చేసేద్దాము. ఇప్పటికైతే ఐఎమ్ టేకింగ్ దీస్ గ్లౌజెస్. ఇవి కొంచెం బాగున్నాయి, నీట్గా బ్లాక్ అండ్ వైట్ థీమ్లో నాకు కొంచెం బాగా నచ్చినాయి. వీడియోలో కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ విత్ దీస్. ఆ 5 తర్వాత చూసుకుందాం లాంగ్ వెళ్ళేటప్పుడు మంచివి. ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయి. దీస్ కాస్ట్ మీ అరౌండ్ 1700. సో 1700 అంటే తక్కువేం కాదు డైలీ కమిటింగ్కి. అంటే దీనిలో అంత ప్యాడింగ్ అయితే కూడా ఏం లేదు, బట్ ఓకే మేనేజ్ చేయవచ్చు. మరి ఏం లేని దానికన్నా ఏదో ఒకటి బెస్ట్ కదా. సో అందుకని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ విత్ దీస్. ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ రైడ్కి వెళ్ళే టైంలో వెళ్ళిపోయి మనం వేరే గ్లౌజెస్ అయితే తీసుకుందాం. బాగున్నాయి, ఇదేదో కంఫర్టబుల్గా కొంచెం రోజు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పి ఇదైతే తీసేసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ మనకంటూ ఏం ప్లాన్స్ లేవు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దీని రివ్యూ ఒకటే వీడియోలో చెప్తే ఏం బాగుంటుంది, కొంచెం ఒకసారి డ్రైవింగ్ చేసినాక చెప్తాను. అండ్ ఈవెన్ 2-3 డేస్లో నెక్స్ట్ వ్లాగ్ కల్లా దీన్ని నడిపేసి దీని ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. బాగుంది, నాకు అంత ఏమంటారు హెవీ అనిపించలేదు. మొన్నటి వరకు ఆ గ్లౌజ్లో వేసుకొని నడపాల్సి వస్తుంది కాబట్టి ఇట్ లుక్స్ లైక్ హెవీ అనిపించేది. బాగుందా, చూస్తానికి కూడా బాగుంది పేరు వస్తాం వల్ల. బట్ వైట్ కదా, డర్టీ అయిపోతుందేమో అని భయం వేస్తుంది నాకు. సో యా, ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. ఎంత ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నా మినిమం గేర్ లేకపోతే అది ప్రొఫెషనల్గా అనిపించదు. సో ఎస్, నాకెందుకో సేఫ్టీ గేర్కి వచ్చేసరికి పిచ్చి వాడాలని అనిపించదు. ఐ జస్ట్ వాంట్ ఏమంటారు అది రైనాక్సే అయి ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది నాకు. వద్ద హెక్, ఇది టచ్ పని చేయట్లేదండి, దీనికి టచ్ లేదు భయ్యా, సైడ్లో ఇచ్చారు దీనికి. ఓకే బాగుంది ఇదేదో. అక్కడికి వెళ్ళిపోంగలోనే యూనో వాట్, అన్నీ నాకు ఆపోజిటే జరిగినాయి అక్కడ. లైక్ నాకు కావాల్సిన టోర్నాడో లేదు, రైనాక్స్ టోర్నాడో. నేను సంథింగ్ 3400 3500 రూపీస్కి కొన్నాను అప్పట్లో నేను. అండ్ హర్షిత్ గాడు ఉన్నాడు తెలుసు కదా, ఎస్డి స్క్రామ్లర్ మనోడు. హర్షిత్ గాడు ఏమో అర్బన్ ఎక్స్ అంట, రైనాక్స్ వాళ్ళది. అది కూడా అడిగా, అది 3800 ఉంది. ఓకే చలో రైట్, మనీతో మనకు ప్రాబ్లం లేదు ఓకే అని అడిగాను. అడిగితే అది కూడా లేదని అన్నారు. ఓకే, ఇవి కూడా బాగుందని అనుకుంటున్నాను.
బ్లాక్లో వైట్ కలర్ లెటర్స్ వచ్చినాయి కాబట్టి నాకు బాగా నచ్చింది సింపుల్గా. ఎస్ గాయ్స్, కొంచెం పేస్ పెరగాలి. నేను కూడా మంచి వ్లాగ్స్ మీ ముందరికైతే వచ్చేస్తాను. సో సారీ ఇన్ని రోజులు లేట్ చేసినందుకు. ఇంతే సపోర్ట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. కొంచెం సరిపోదు మనకి. సో 4 monthsలో 1.5K కొట్టినాము. అండ్ అప్కమింగ్ 3 months ఉన్నాయి. డిసెంబర్ కల్లా అట్లీస్ట్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ మనం 5K అయితే కొట్టాలి. 5K నేను యాక్చువల్గా 10K అనుకున్నా. డ్రీమ్ బిగ్ అని అంటారు కదా, 10K అనుకుంటే అది 5K అవుతుందని నాకు తెలిసిందే కదా. ఎక్కువ డ్రీమ్ చేస్తే కొంచెం అన్న దాంట్లో దాని స్టాండర్డ్స్కి రీచ్ అవుతామని. సో నేనైతే 10K అనుకుంటున్నా. బట్ చూద్దాం ఏదైతే అదైందో. 5K అయితే మినిమం దాటాలి గైస్. నేను అంతే కష్టపడతా, మీరు కూడా అంతే నా కోసం కష్టపడండి. మీరు కష్టపడేది ఏం లేదు, ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయండి. నేను చేసే వ్లాగ్స్ని చూడండి, చూసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఒక్కటి చేస్తే చాలు మనకి, ఇంకా ఏం అక్కర్లేదు. చూసి ఎంజాయ్ చేసేసి తెలిసిన వాళ్ళకి షేర్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడి నుంచి ఫ్లూయెంట్గా ఉంటాను, ఐ ప్రామిస్ యూ. నేను బ్రేక్ అయితే చేయను ఈ స్ట్రీక్ని. చాలా మిస్ అయినా మిమ్మల్ని. రియల్లీ లవ్ యూ ఆల్ గైస్. సో కొత్త కంటెంట్తో కొత్త వ్లాగ్స్తో మీ ముందరికైతే వచ్చేస్తాను. అప్పటి వరకు ఐఎమ్ టేకింగ్ బ్రేక్. బాయ్.